హాయ్ అండి ముందు వీడియోలో బ్లౌజ్ మెడపట్టి ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్పాను కదండి। ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అతికి ముందు రెండు కొలతలు అయితే కొలుచుకోవాలి। ఫస్ట్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉందా లేదా అని చూసుకోవాలి। 3 ఇంచెస్ కంటే ఎక్కువ ఉంటే మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది। అలాగే ఇటు సైడ్ కూడా 3 ఇంచెస్ ఉందా లేదా అని చూసుకొని 3 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుంటున్నాను। తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హెచ్చుతగ్గులు ఏమైనా వచ్చాయని చూసుకోవాలి। మనము నడుం పట్టి మడత పెట్టి కొలుసుకోవాల్సి ఉంటుంది। చూస్తారు కదా ఈ విధంగా కొలుసుకున్నప్పుడు మనకి ఈక్వల్ గా రావాలి। హెచ్చుతగ్గులు ఏమైనా వస్తే ఏ విధంగా తగ్గించుకోవాలో మీకు ఇప్పుడు చెప్తానండి। మనము హ్యాండ్స్ అతికి ముందే ఈ విధంగా కొలుచుకుని హెచ్చుతగ్గులు ఏమైనా వస్తే సరి చేసుకున్నామంటే మనకి సైడ్ జాయింట్లు చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హెచ్చుతగ్గులు రావు। అలాగే మనకి చంక దగ్గర ప్లస్ సింబల్ కూడా వస్తుందండి। అలాగే నేను షోల్డర్ దగ్గర కట్ చేసేసుకుంటున్నాను। ఇది ఎక్కువగా పీస్ వచ్చి క్లాత్ కాబట్టి నేను పీస్ వచ్చిన దగ్గర కూడా లైట్ గా కట్ చేశాను। అలాగే ఎక్స్ట్రా వచ్చిన షోల్డర్ ని కూడా కట్ చేసేసుకున్నాను। ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీకు కనుక ఫ్రంట్ పార్ట్ గాని పొడవు ఎక్కువ అవుతే అంటే ఫ్రంట్ పార్ట్ గాని బ్యాక్ పార్ట్ గాని హెచ్చుతగ్గులు వస్తే ఏం చేయాలో చెప్తానండి। ఈ విధంగా 1/2 ఇంచు ఎక్కువ వస్తే కట్ చేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదండి। కానీ మీకు 1 ఇంచు గట్ట ఎక్కువ వస్తే ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ ని మడత పెట్టి నేను మార్కింగ్ చేసే విధంగా ఒక డాట్ వేసుకున్నారంటే మీకు ఫ్రంట్ పార్ట్ పొడవు తగ్గుతుందండి। మనకి ఎక్కువగా ఫ్రంట్ పార్ట్ సాగిపోయి పొడవు వస్తుంది, బ్యాక్ పార్ట్ అయితే రాదు। ఒకవేళ బ్యాక్ పార్ట్ కూడా మీకు ఎక్స్ట్రా వస్తే ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవచ్చు। నాకైతే ఎక్స్ట్రా రాలేదండి, లైనింగ్ కంటే బ్లౌజ్ పీస్ ఎక్స్ట్రా వచ్చింది, అదే కట్ చేసుకున్నాను। ఈ విధంగా మీరు హ్యాండ్స్ అతికి ముందే సైడ్ జాయింట్లు ఈక్వల్ గా ఉన్నాయా లేదా అని చూసుకుని హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలండి। ఈ హ్యాండ్స్ జాయింట్ చేసుకునే ముందు మనకి హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ లోత్ తీసుకుంటాం కదా, ఆ లోత్ వచ్చి బాగానే ఫ్రంట్ సైడ్ వచ్చిందా లేదా అని చూసుకుని ఈ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది। తర్వాత మనకి హ్యాండ్స్ మధ్యకు ఒక మార్కింగ్ ఉంటుంది కదండి, ఆ మార్కింగ్ షోల్డర్ కుట్టు ఒకే చోటకి వచ్చే విధంగా జాయింట్ చేసుకోవాలి। అదే విధంగా షోల్డర్ కుట్టును కూడా మనకి బ్యాక్ పార్ట్ వైపుకి మడత పెట్టుకోవాలండి। అలా మడత పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ని ఈ విధంగా చూసుకుంటూ మీరు హ్యాండ్స్ని కనుక జాయింట్ చేశారంటే మనకి సైడ్ జాయింట్లు చేసుకునేటప్పుడు కూడా ఏ ప్రాబ్లమ్స్ అంటే హెచ్చుతగ్గులు ఏమీ రావు। అలాగే హ్యాండ్ రౌండ్ కూడా బాగా వస్తుందండి। అదే విధంగా మనము ఈ హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు చూసారు కదా ఈ షోల్డర్ కుట్టు ఈ మధ్య భాగం ఒకే చోటకు వచ్చేలా చూసుకోవాలి। అలాగే మనకి కుట్టు కూడా 1/2 ఇంచు లోపలికి వేసుకోవాలండి, మరి చివరన వేయవద్దు। మనము హ్యాండ్స్ని ఎప్పుడు కూడా 2 టైమ్స్ కుట్టుకోవాల్సి ఉంటుందండి। ఈ విధంగా మీరు హ్యాండ్ని 1 టైం కుట్టిన తర్వాత మీరు షోల్డర్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది। మనకి 2.5 ఇంచెస్ లేతే 2.5 అంటే 2.5 ఇంచెస్ కన్నా తక్కువ ఉన్నా సరే పర్వాలేదండి। ఎక్కువ ఉంటే కనుక ఏం చేయాలో కూడా చెప్తాను। నేను 2 టైమ్స్ కూడా కుట్టేసుకుంటున్నాను। అలాగే మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తానండి। కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి మిషన్ మీద క్లాత్ జరపడం ఫస్ట్లో రాక ఒక చోట లోపలికి ఒక చోట చివరికి కుట్టు వేసేస్తూ ఉంటారు। ఆ విధంగా వేసినప్పుడు ఏమవుతుందంటే హ్యాండ్ రౌండ్ సరిగ్గా రాదండి। మీకు ఒకవేళ ఫస్ట్ టైం అలా వంకరగా వస్తే ఏం చేయాలో మీకు ఒక టిప్ చెప్తాను। చూసారు కదా ఇది ఒకే లెంత్ మీద ఇప్పుడు ఒకే చోట రావాలి, కానీ ఈ విధంగా రానప్పుడు మీకు ఒక చోట చివరికి ఒక చోట లోపలికి ఈ విధంగా వంకరగా వస్తే కనుక ఫస్ట్ కుట్టు మీకు అలా వచ్చినప్పుడు రెండో కుట్టు స్ట్రైట్గా వేసుకుని రండి। మనం ఫస్ట్ టైం వేసినప్పుడు అయితే క్లాత్ పట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి వంకర రావచ్చు, సెకండ్ టైం వేసినప్పుడు ఆల్రెడీ కుట్టు పడి ఉంటుంది కాబట్టి రెండో కుట్టును మనం ఈ విధంగా స్ట్రైట్గా వేసుకుని వస్తే మీకు వంకర లేకుండా ఉంటుంది, హ్యాండ్ రౌండ్ కూడా చక్కగా వస్తుందండి। చూసారు కదా ఈ విధంగా హ్యాండ్ రౌండ్ చక్కగా వస్తే ఉగ్గులు రాకుండా ఉంటుంది। ఇదే విధంగా నేను ఇంకో హ్యాండ్ని కూడా జాయింట్ చేసేసుకుంటున్నానండి। మీకు ఇంకా అర్థం కాకపోతే నాకు కామెంట్ బాక్స్లో పెడితే మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను। అలాగే ఇటు సైడ్ కూడా మనము హ్యాండ్ లోతు ఉన్న భాగాన్ని ఫ్రంట్ సైడ్ పెట్టి జాయింట్ చేసుకోవాలి। సేమ్ అటు సైడ్ ఏ విధంగా జాయింట్ చేశానో ఇటు సైడ్ కూడా అదే విధంగా జాయింట్ చేసుకున్నానండి।
మనం ఎప్పుడు కూడా ఇటు సైడ్ షోల్డర్ అటు సైడ్ షోల్డర్ ఈక్వల్గా ఉందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కువైతే అంటే ఇటు సైడ్కి అటు సైడ్కి డిఫరెన్స్ వస్తే ఏం చేయాలో కూడా చెప్తానండి. మనం ఈ విధంగా కుట్టు వేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గరికి వచ్చేటప్పుడు అంటే ఈ షోల్డర్ అటు సైడ్ షోల్డర్ కంటే వెడల్పు ఎక్కువ ఉందన్నప్పుడు తగ్గించుకోవాలంటే మనము లోపల సైడ్ వేసుకునే కుట్టు కొంచెం బయటికి పావించి బయటికి వేసుకున్నామంటే మనకి షోల్డర్ వెడల్పు తగ్గుతుందండి. అంటే ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉంటే ఎక్కువ వచ్చిందాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలో మీకు చెప్పానన్నమాట. హ్యాండ్స్ అతుక్కున్న తర్వాత ఈ విధంగా షోల్డర్ మధ్యకి హ్యాండ్ని మడత పెట్టి ఈ విధంగా పెట్టుకోవాలండి. మనకి హ్యాండ్కి లూజ్ చేసుకున్న మార్కింగ్ అటు సైడ్కి వచ్చింది. నేనైతే కొలతల ప్రకారం మళ్ళీ పెట్టుకుంటున్నాను. 6.5 ఇంచెస్కి హ్యాండ్ లూజ్ అండి. అలాగే హ్యాండ్ మధ్యకి 7.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. ఈ రెండు మార్కింగ్కి ఒక లైన్ కొట్టుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటున్నానండి. అలాగే మనకి చంక లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ ఇచ్చారు. కానీ మనం బ్లౌజ్ కటింగ్ చేసుకున్నప్పుడు పెట్టుకున్న మార్కింగ్ అయితే ఉందండి. ఆ మార్కింగ్ ప్రకారము అలాగే 9 ఇంచెస్ మార్కింగ్ కూడా ఒకే చోటకు వచ్చింది. చూడండి ఒకసారి, నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నప్పుడు పెట్టుకున్న మార్కింగ్ అండి. మీకు కనిపించడం కోసం ఇంకా కొంచెం డార్క్గా మార్క్ చేశాను. చూసారు కదా, ఈ విధంగా చూసుకుంటూ మనము సైడ్ జాయింట్లు చేసుకోవాల్సి ఉంటుంది. మనం పెట్టుకున్న మార్కింగ్ ప్రకారం నేను స్టిచ్చింగ్ వేసిస్తున్నాను. మనము సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఖర్చుల కోసం 3 టైమ్స్ అయితే కుట్టాలండి. మనం వేసి ఈ 3 కుట్లు కూడా బ్లౌజ్ టైట్ అయిపోతే ఇప్పుకోవడానికి వీలుగా ఉంటాయండి. అలాగే ఈ కుట్ల మధ్య గ్యాప్ కూడా మనము 1/2 ఇంచ్ కంటే ఎక్కువ 1/2 ఇంచ్ కంటే తక్కువ వేసుకుంటే బాగుంటుందండి. చూసారు కదా, నేను 2 టైమ్స్ కుట్టాను. అలాగే ఇంకొక టైం కూడా కుట్టేస్తానండి. ఇంకొకసారి కూడా కుట్టేస్తే సరిపోతుంది. ఈ విధంగా 3 టైమ్స్ కుట్లు వేసేసుకున్న తర్వాత హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలండి. ఇది బాగా పీస్ వచ్చి క్లాత్ కాబట్టి నేను వార్లెక్స్తో పని లేకుండా ఏ విధంగా కుట్టుకుంటానో చెప్తానండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇటు చివర్లు అటు చివర్లు మనము మడత పెట్టి పైన కుట్టు వేసుకున్నామంటే పీస్ రాకుండా ఉంటుంది. ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. అలాగే మనకి బ్లౌజ్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత నడుము లూజు కరెక్ట్గా వచ్చిందా లేదా అని కూడా కొలుసుకోవాల్సి ఉంటుందండి. ఒకవేళ నడుము లూజు మనం ఆది బ్లౌజ్ కంటే మనం కొలుచుకున్న కొలత కంటే ఎక్కువ వస్తే ఎలా తగ్గించుకోవాలో కూడా మీకు ఇప్పుడు చెప్తాను. చూసారు కదా, సైడ్ జాయింట్లు అయితే ఈ విధంగా వేసుకున్నానండి. ఇటుపక్క కూడా అదే విధంగా వేసేసుకున్నాను. మనము ఫస్ట్లో పెట్టుకున్న పిన్నిస్లు అయితే ఇప్పుడు తీసేసుకోవచ్చు, లేకపోతే మీరు చేతి పని చేసిన తర్వాత కూడా తీసుకోవచ్చండి. చూసారు కదా, మనకి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా అయితే వచ్చిందండి. ఈ విధంగా బ్లౌజ్ ఫినిష్ చేసిన తర్వాత మనము 36 సైజ్ బ్లౌజ్ కాబట్టి నడుము లూజు 36 వచ్చిందా, ఇంకా ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అని చూసుకోవాలండి. చూసారు కదా, నేను టేప్తో ఈ విధంగా కొలుసుకుంటున్నాను. తక్కువ వచ్చిందంటే కుట్లు ఇప్పుకోవాల్సి ఉంటుంది. కానీ నాకు 1 ఇంచ్ ఎక్కువ వచ్చిందండి. అంటే 36కి 1 ఇంచ్ వచ్చింది, 37 వచ్చిందండి. మనము ఇటు సైడ్ 1/2 ఇంచు అటు సైడ్ 1/2 ఇంచు తగ్గించుకుంటే సరిపోతుంది. మనకి ఇది డబుల్ పోలింగ్ మీద ఉంటుందండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి తగ్గుతుంది కాబట్టి 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకున్నాను. అదేవిధంగా మనకి హ్యాండ్ చంక దగ్గర లూజు కరెక్ట్గా సరిపోయింది. నడుము లూజే వచ్చింది కాబట్టి ఆ కుట్టుని ఇక్కడితో స్టాప్ చేసేయాలి. నేను మార్కింగ్ చేసుకున్నాను కదా, అక్కడితో స్టాప్ చేసి ఈ విధంగా కుట్టు వేసుకోవాలండి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ వేస్తున్నాను. మనం 1/2 ఇంచుకి కుట్టు వేసామంటే 1/2 ఇంచు తగ్గుతుందండి. అంటే ఇటు సైడ్ 1/2 ఇంచు అటు సైడ్ 1/2 ఇంచు కలిపి 1 ఇంచ్ తగ్గుతుందన్నమాట. మీరు కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ కొలుసుకోవచ్చు 36 వచ్చిందా లేదా అని. ఈ విధంగా మీరు లాస్ట్లో చూసుకుని ఇచ్చారంటే కస్టమర్స్కి ఇబ్బంది కలగకుండా ఉంటుందండి. మళ్ళీ లూజ్ వచ్చినా టైట్ వచ్చినా ఇబ్బంది పడతారు. తర్వాత మనం హ్యాండ్ వర్క్ చేసుకుంటే బ్లౌజు కరెక్ట్గా సరిపోతుందండి.